హలో, వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మార్కెట్లో మార్నింగ్ ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నాం, మార్నింగ్ 9:30 టైంలో ఉంది. బ్యాక్ టెస్టర్ ఓపెన్ చేసుకుని 9th జూన్ ఎక్స్పైరీ, 4th జూన్ టుడే, ఈ రోజు డేటు 9:31 టైం మార్కెట్లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? మార్కెట్లో ఏం కనిపిస్తుంది? సపోర్ట్ సైడ్ మనకి ఏమీ షిఫ్టింగ్ ఏం లేదు. సపోర్ట్ ఎక్కడ ఉంది? మనకి 23,300 దగ్గర ఉంది. ఈ సపోర్ట్ స్ట్రాంగ్ ఉందా? సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది. సపోర్ట్ యొక్క సపోర్ట్ యొక్క పైన కానీ మనకి కింద కానీ ఇక్కడ కూడా వీక్నెస్ లేదు. ఓకే, మనకి ఇక్కడ క్లియర్ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది చూద్దాం. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? మనకి 23,300 దగ్గర ఉంది. ఈ రెసిస్టెన్స్ యొక్క ఏమేమి వల్ల ఉంది? రెసిస్టెన్స్ మనకి ఏమేమి వల్ల? ఓఐ చేంజ్ వల్ల ప్లస్ వాల్యూమ్ వల్ల ఉంది. బట్ రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ అనేది 23,400 దగ్గర కనిపిస్తుంది. బట్ 23,350 దగ్గర కూడా మనకి ఓఐ చేంజ్ యొక్క వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఏ ట్రేడ్ అవుతుంది? మార్కెట్ 23,400 యొక్క సపోర్ట్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి మనం ఏమన్నా ట్రేడ్ చేయడానికి ఉంటుందా? మార్కెట్ వచ్చి రెసిస్టెన్స్ వల్ల బుల్లిష్ పొజిషన్లో ఉంది. అంటే మనకు కావాల్సిన లెవెల్ ఏంటి? మనకు 23,350 లెవెల్ దొరికినా, 300 లెవెల్ దొరికినా మనం బుల్లిష్ ఏమైనా ప్లాన్ చేయడానికి ఉంటుంది సబ్జెక్ట్ టు ఈ డేటా ప్రకారం. లేదంటే మనకు మార్కెట్ యొక్క 23,400 యొక్క టాప్ మనకు కనిపిస్తుంది. ప్లస్ దీనికి సంబంధించి పైన కూడా మనకి ఇంకెక్కడ 23,500 కూడా మనకి ఓఏ యొక్క 100% కనిపిస్తుంది. ఒకవేళ డేటా అక్కడ కూడా ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఇంకా బుల్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం సపోర్ట్కి ఎంత దగ్గరలో ఉండి మనం ట్రేడ్ చేస్తే అంత బెస్ట్. ఒకవేళ 400 లెవెల్ నుంచి మనం ట్రేడ్ చేయాలంటే ఇది ఆల్రెడీ ఏదైనా షిఫ్ట్ అయి ఉండాలి. మనకి సపోర్ట్ సైడ్ నుంచి కూడా మనకి పైన ఏమైనా పర్సెంటేజ్ వచ్చి ఉండాలి. ఓకే, మనం డేటాని 3 minutes రన్ చేసి చూద్దాం. ఈ లెవెల్ నుంచి మనం ఏం ట్రేడ్ చేయడానికి లేదు. 350 లెవెల్ వస్తుందా లేదా మనం చూద్దాం. ఇంకా సేఫ్ లెవెల్ అంటే 300 లెవెల్ నుంచి చూద్దాం. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? 350 యొక్క సపోర్ట్లో ఉంది. 400 యొక్క సపోర్ట్లో ఉంది. 400 సపోర్ట్ నుంచి 400 సపోర్ట్లో ఉంది. మనం 350 సపోర్ట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. 350 సపోర్ట్లు వస్తే మనం ఏమన్నా ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? 400 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. 400 రెసిస్టెన్స్ ఆల్రెడీ మనకు ఓఐ చేంజ్ ఏమైంది? 400 షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఈవెన్ వాల్యూమ్ కూడా 95% కనిపిస్తుంది. ప్లస్ ఈవెన్ ఓఐ యొక్క పొజిషన్ వచ్చి మనకి ఎక్కడ 23,500 దగ్గర ఉంది. అంటే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? కంప్లీట్గా బుల్లి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు సపోర్ట్ సైడ్ నుంచి కూడా ఏమైనా ప్రెజర్ వస్తే మార్కెట్ ఏమవుతుంది? బుల్ రన్ సిచ్యువేషన్ అవుతుంది. ఇటువంటి టైంలో ఏంటి? మనకి ఎంత బెస్ట్ లెవెల్లో సపోర్ట్ లెవెల్లో మనకి మార్కెట్ దొరికితే ఆ లెవెల్ నుంచి మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయడం బెస్ట్. 400 లెవెల్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏమన్నా ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉందా? కనిపిస్తుంది మనకు ఫస్ట్ టైం 400 రెసిస్టెన్స్కి వస్తున్నట్టే. బట్ మనకి వీక్నెస్ మన ఇంకా ఈవెన్ ఓఐ కూడా పైన ఉంది. వాల్యూమ్ కూడా 77% అప్ సైడ్లో ఉంది. కాబట్టి మనం 350 సపోర్ట్ లేదా 400 వచ్చినప్పుడు మన 400 సపోర్ట్లో ఏమన్నా వీక్నెస్ వస్తుందా లేదా చూద్దాం. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం అంతే. ఓకే, మార్కెట్ ఏమైంది? 400 సపోర్ట్ నుంచి 450 రెసిస్టెన్స్లోకి వచ్చింది. 450 రెసిస్టెన్స్లో మనం ఇక్కడ ఏమైనా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే రెసిస్టెన్స్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? 400 నుంచి ఇంతకుముందుకు ఎక్కడ ఉండే 300 దగ్గర ఉండే రెసిస్టెన్స్ మనకి. ఓకే, 300 దగ్గర నుంచి ఎక్కడ కనిపిస్తుంది? మనకి 300 దగ్గర నుంచి మనకి రెసిస్టెన్స్ ఎక్కడ షిఫ్ట్ అయింది? 400 షిఫ్ట్ అయింది. 400 నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? మనకి 23,500 కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మనకి మార్కెట్ యొక్క టాప్ ఏం కనిపిస్తుంది? 23,500 కనిపిస్తుంది. అటువంటిప్పుడు RW/2 ఏమవుతుంది? ఇది అవుతాయి. RW/2 23,500 అవుతాయి. RW/2 నుంచి మనం ట్రేడ్ చేయాలని మనం ప్లాన్ చేస్తే అది కొంచెం రిస్కే అవుతుంది. ఎందుకంటే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ అనేది బుల్లిష్ ఉంది. ఈవెన్ మనకి సపోర్ట్ సైడ్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందో చూద్దాం. సపోర్ట్ నుంచి ప్రెజర్ వస్తే ఇంకా మనకి మార్కెట్లో ఇది కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ చేంజ్ అనేది 57% ఉంది. ఓకేనా, వాల్యూమ్ అండ్ ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి టైంలో ఏంటంటే మనకు సేఫెస్ట్ లెవెల్లో మనం ట్రేడ్ దొరికితే దానికోసం మనం ప్లాన్ చేద్దాం. ఈవెన్ అప్పటిలోపల మనం 400 లెవెల్ని ప్లాన్ చేయాలనుకున్నప్పుడు 400కి సపోర్ట్ సైడ్ నుంచి ఏమైనా ప్రెజర్ వస్తే ఇంకా మనకి ద బెస్ట్ వే ఉంటుంది. ఓకేనా, మార్కెట్ బెటర్ ఉంది. 500 సపోర్ట్ లెవెల్ ఉంది. రైట్, ఇప్పుడు మనకి క్లియర్గా మనకి 400 దగ్గర కూడా మనకి ఆల్రెడీ ఓఐ చేంజ్ వచ్చి ఉంది. 100% వచ్చింది. ఓకేనా, ఈవెన్ ఓఐ కూడా 79% ఉంది. ఆల్రెడీ మనకి వాల్యూమ్ కూడా 73% ఉంది. ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా చూడండి ఒకసారి. అంటే సపోర్ట్ సైడ్ ఆల్రెడీ ఓఐ చేంజ్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయింది. కాబట్టి మనకి సపోర్ట్ దేనికి తీసుకుంటుంది? 23,400 తీసుకుంటుంది. ప్లస్ ఈ పర్సెంటేజ్ కూడా తక్కువైపో 23,300 దగ్గర ఉన్న పర్సెంటేజ్లు కూడా తక్కువ అయిపోతే
మనకి 23,400 సపోర్ట్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక సిచ్యువేషన్ ఏంటి, బుల్ రన్ టైప్ సిచ్యువేషన్. బుల్ రన్ టైప్ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం, పీఈ గురించి ఎక్కడ జనరల్గా ఆలోచించాం. ఏమైనా ఉంటే సిఈ గురించి మాత్రమే ఎవరీ టాప్ నుంచి బాటమ్ నుంచి మనం సిఈ కోసం మనం ఆలోచిస్తాం. ఓకేనా. ఈ టైంలో సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది సార్, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఏమైనా వేరే ఇష్యూ తీసుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుందా మీకు ఏమైనా? ఎందుకు ఆల్రెడీ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ ఇది షిఫ్ట్ అవ్వలేదు, ఓన్లీ ఓఐ చేంజ్ మాత్రమే ఉంది. ఆల్రెడీ ఓఐ చేంజ్ అయితే 92% ఉంది. ఓకే, 450 నుంచి ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఇది చాలా రిస్కీ లెవెల్సే. పీఈ సైడ్ కాకుండా ఎవరు కావాలంటే ఎవరైనా సిఈ సెల్ చేస్తా అనుకుంటే మనం ప్లాన్ చేసుకుని, అదర్వైజ్ ఇక్కడ నుంచి ఏం పొజిషన్స్ తీసుకోకుండా సపోర్ట్ నుంచి మనం కాల్ ప్లాన్ చేయడమే బెస్ట్. మార్కెట్ కూడా చాలా దూరం ట్రేడ్ అవుతుంది కదా, మనకి దగ్గరలో ఏం లేదు. 400 సపోర్ట్ మనకి బెస్ట్ లెవెల్ కదా యాక్చువల్లీ. ఇప్పుడు 400 యొక్క సపోర్ట్ అనేది మనకి బెస్ట్ లెవెలే కదా ఇప్పుడు. ఓకే, అది 450 సపోర్ట్లోకి వచ్చినప్పటికీ ఇంకా మనకి పర్సెంటేజ్ ఏమి ఉండాలి, మనకి 450. ఒకవేళ 400 మనం 450 సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయి ఉండాలి. మనకి సపోర్ట్ సైడ్ ఇక్కడ ప్రెజర్ మనకి అప్ సైడ్ కనిపిస్తుంది, ఇంకా బెటర్. బట్ మనకి ఇక్కడ ఈ పైన 23,500 దగ్గర ఓఐ చేంజ్ యొక్క ఇంట్రెస్ట్ ఏమి మనకి కనిపించట్లేదు. అదే కొంచెం కొంచెం రిస్కీ లెవెల్ మనకి అట్లా. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 23,450 యొక్క రెసిస్టెన్స్ మార్కెట్ వచ్చింది. ఈ టైంలో మనకి ఏం కనిపిస్తుంది సిచ్యువేషన్, కొంచెం కొంచెం ఏం కనిపిస్తుంది మనకి, ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ మనకి ఇక్కడ 450 దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ అది ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది, ఆల్రెడీ ఇంక్రీజ్ అయితే కొంచెం డిక్రీజ్ అయింది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ ఇది మార్కెట్ని 500 వరకు పోనీయకుండా ఇక్కడ 450 దగ్గర ఆపడానికి ట్రై చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఓటీటీ సపోర్ట్ నుంచి ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే మనకున్న బెనిఫిట్స్, ఉన్న ఆప్షన్స్ ఏంటి ఆలోచించండి. షిఫ్టింగ్ అనేది ఆల్రెడీ, వాల్యూమ్ కూడా ఆల్రెడీ పైకి షిఫ్ట్ అయిపోయింది, ఓఐ చేంజ్ కూడా ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా. ఓఐ చేంజ్ కూడా ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా. ఈ పర్సెంటేజ్ తగ్గితే ఇంకా మనకి బెటర్ ఉండదు. ఇది ఓన్లీ 99% ఉంది. ఓకే, ఇక్కడ ఎవరైనా కావాలి అని అనుకుంటే, ఏమైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే పుట్ సెల్ చేయడం తప్పించని కాల్ బై చేయడం అనేది కొంచెం రిస్క్ లెవెల్లో అవుతుంది. ఓకేనా. మళ్ళీ మార్కెట్ ఎక్కడ వచ్చింది, 500 యొక్క సపోర్ట్లో వచ్చింది. ఓకే, మనకు 500 రెసిస్టెన్స్ అనేది మనకు టాప్ కనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి అయితే మనం 500 సపోర్ట్ నుంచి అయితే మనం ఏం ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అసలు యాక్చువల్గా. ఓకేనా. ఈ టైంలో సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది చూడండి. ఈ సిచ్యువేషన్లో ఆల్రెడీ ఇక్కడ ఓఐ చేంజ్ పర్సెంటేజ్ అనేది మనకి 23,450 దగ్గర 68% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఈ పర్సెంటేజ్ 75% వస్తే మనం ఒకసారి చూద్దాం. 75, 80 అట్లా వస్తే మనకి ఏమైనా క్లారిటీ వస్తుంది. మార్కెట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏం చూపిస్తుంది మనకి, ఈ టైంలో మార్కెట్లో నేను 23,450ని మార్కెట్ని దాటనీయకుండా నేను ఇక్కడే ఆపుతాను చెప్తుంది. 500 వరకు మార్కెట్ పోవడం కాదు, 450 దగ్గరనే. అంటే ఇప్పుడు మనకి మార్కెట్ ఎక్కడ ఉంది, ఒక స్ట్రైక్ ప్రైస్ పైనే ఉంది, మనకి 450 లెవెల్లో ఉంది. ఒకవేళ 450 లెవెల్లో ఒకవేళ మనకి ఎంట్రీ ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కొంచెం మన ఇంతకుముందు తీసుకురావాలనుకున్న ట్రేడ్కి ఇప్పుడు కొంచెం మనకి సేఫెస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే బేరిష్ వ్యూ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చింది. ఒకవేళ ఎస్ఐ లెవెల్ ఉంటే టార్గెట్ ఈ టైనెట్ లెక్క. ఈ టైంలో మనకి డేటాలో ఏం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. మార్కెట్ 23,500 దగ్గర ఆల్రెడీ వీక్నెస్ అని అట్లాగే ఉంది. ఓవర్ చేంజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. 23,500 దగ్గర ఏమైనా ఇంక్రీజ్ అవ్వాల్సినంత అగ్రెసివ్గా ఓవర్ చేంజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇంక్రీజ్ అంటే మార్కెట్ ఈవెన్ 500 లెవెల్ కూడా పోవడానికి ఇది ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆ వాల్యూమ్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తుందో చూద్దాం. వాల్యూమ్ అండ్ ఓవర్ చేంజ్ వచ్చి అంత అగ్రెసివ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఓవర్ ఆల్రెడీ పైన ఉంది కాబట్టి ఈ రెండే ఇంక్రీజ్ అయితే మార్కెట్ 500 వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంది, పోవట్లేదు. ఓకే, ఇక్కడ నుంచి ఏమైనా మళ్ళీ 450 నుంచి ఏమైనా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? ఏమైనా కానీ రిస్క్ లెవెల్సే మనకు దొరికేది. ఈ రిస్క్ లెవెల్స్ నుంచి సేఫ్ లెవెల్ అంత సేఫ్ లెవెల్స్ మనకి ఏం దొరకట్లేదు. ఓకే,
మార్కెట్ ఎక్కడ ఉంది 350 లెవెల్కి వచ్చింది ఈ టైంలో. 350 లెవెల్ నుంచి ఏమైనా మనం ప్లాన్ చేస్తాం ఇక్కడ నుంచి 350 అంటే 400 యొక్క సపోర్ట్ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ కనుక లెవెల్ పైన క్లోజ్ అవుతాయి, ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం ఏమన్నా ప్లాన్ చేద్దాం, అదర్వైజ్ 350 లెవెల్ నుంచి ప్లాన్ చేయడం ఛాన్స్ ఉంటుంది. క్యాండిల్ లెవెల్ పైన క్లోజ్ అయింది, రీటెస్ట్ చేస్తే మనం ఏమైనా ప్లాన్ చేద్దాం. మార్కెట్ వచ్చి 400 యొక్క సపోర్ట్ నుంచి, మార్కెట్ 400 సపోర్ట్ నుంచి మార్కెట్ ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉంది 450 రెసిస్టెన్స్ మార్కెట్ ఉంది. ఆల్మోస్ట్ టైం అయింది 2:24 అవుతుంది. ఈ టైంలో ఏం ట్రేడ్ చేయడం లేదు 450 నుంచి, ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ పైన వీక్నెస్ ఓన్లీ ఓ ఒకటే ఉంది, ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఓ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఒకవేళ 450 నుంచి ఎవరైనా రిస్క్ తీసుకోవాలంటే లెవెల్ టచ్ అయితే తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఆల్రెడీ 2 o'clock టైం అయిపోయింది కాబట్టి మార్కెట్లో ఎంటర్ తీసుకోవడం, ఫ్రెష్ పొజిషన్స్ మనం ఆల్రెడీ 2 తర్వాత మనం ఏమి ఫ్రెష్ పొజిషన్స్ మనం ఇనిషియేట్ చేయము యాక్చువల్గా. ఇది మనం తెలుగులో ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఇది. ఓకే, స్టే ట్యూన్ టు AOC హైదరాబాద్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.